అవమానించడం. అవమానించడం అంటే ఒక జ్ఞానం గల మాట్లాడినప్పుడు 10 మందిలో ఎవడో ఒకడు వేస్ట్ గాడు ఉంటాడు. ఆ మాట వలన జ్ఞానయుక్తమైన మాట కూడా పెడచెవిన పెట్టి ఎవరైతే తుణుకరించే విధంగా మాట్లాడతాడో చెడ్డ విషయాన్ని దాన్ని హైలైట్ చేయడానికి వందల మంది వెనుకుంటారు, కానీ మంచి విషయం మంచి మాటలు మాట్లాడడానికి ఏ ఒక్కడు కూడా ముందుకు రాడు. కనుక అవమానించడం అంటే 10 మందిలో పరువు తీయటం. అవమానించడం అంటే పిలిచి అందరి ముందు సపోర్ట్గా కొంతమందిని చేసుకొని తుణుకరించగా మాట్లాడటం మనం చూస్తాం. కానీ అవమానించడం అనేది అంటే చిన్న చిన్న విషయాలు కూడా అవమానించబడతారు. ఒక మాట అన్నప్పుడు 10 మందిలో ఇట్లా అన్నా అని చెప్పేసి వాళ్ళ మీద లేనిపోయిన రుద్ది చెప్పే అవమానం ఒకటి. ఇంకొకటి వ్యక్తిగతంగా ఏదైనా ఫంక్షన్కి పిలిచి అవమానించడం ఒకటి అందరిలో, అది కూడా. ఇంకోటి ఏంటంటే ఇంటికి పిలిచి తనకి ఏదైనా సహాయం చేస్తా అన్నప్పుడు సహాయం చేయకుండా ఏలెత్తి చూపించి నువ్వు అట్లా చెప్పే ఎట్లా చేసావు కదా అని చెప్పేసి ఆ టైంలో వాడిని గుండెలు పిండే విధంగా మాట్లాడే మాటలు కూడా అవమాన మాటలే అవుతాయి. కానీ అవమానించే ఏంటి అంటే అవమానించడం అంటే చిన్న ఒక స్టోరీ చెప్తాను, షార్ట్ స్టోరీ. కొంగ నక్క ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఈ కొంగని నక్క ఇన్వైట్ చేసింది ఇంటికి, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మని. సరే అని చెప్పేసి సాయంత్రం అన్ని పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ కొంగకి అనుకూలమైన పాత్రలో ఏమైనా ఏర్పాటు చేసి పెట్టాలి, కానీ విశాలమైన పాత్రలో సూప్ పోసి తాగమని చెప్పింది. ఇప్పుడు కొంగ ఎట్ట తాగలదు చెప్పండి? ఎట్ట తాగలదు? దానికి అనుకోగలిగిన ఒక పాత్రలో పోస్తే ఇది తాగడానికి ఈజీగా ఉంటుంది. అలా కాక విశాలమైన పాత్రలో అడుగ్గా పోస్తే ఏం తాగలదు. సరే అని చెప్పేసి ఇది జిత్తులు మరి నక్క నన్ను ఏదో చేయాలనుకుని ఇట్లా చేసింది, సో నేను దీని సంగతి చెప్తా అని చెప్పేసి ఇదేం చేసింది, అవమానించబడింది. అయితే మా ఇంట్లో కూడా రేపు సాయంత్రం పార్టీ ఉంది, మీరు రావాలి నక్క గారు అన్నప్పుడు నక్క వచ్చింది. ఇదేం చేసింది, ముందుగా పిలిచినప్పుడు చేసినప్పుడు మర్యాదగా ప్రవర్తించుంటే దానికి రెండంతలుగా మంచిగా చేసేది. ఈసారి ఇదేం చేసింది, ఇంటికి పిలిచినప్పుడు వచ్చింది కదా, ఒక సన్నటి గొట్టంలో ఆ సూప్ పోసి తాగమని చెప్పింది. ఇది తాగలేదు, బయటికి తీసుకొని తాగలేదు, దాన్ని పగలగొట్టినా దాని పరుగు పోద్ది. సో ఏమైందంటే నేను చేసిన దానికి ఫలితం ఇదే అని చెప్పి సిగ్గు తెచ్చుకొని సైలెంట్గా వెళ్ళిపోయింది. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లో ఏదైనా ఫ్రెండ్స్ మధ్యన ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది విక్రింతగా మాట్లాడి చిన్న చిన్న విషయాల్లో అవమానిస్తూ ఉంటారు. సో అవమానం అనేది మనిషికి చాలా బాధను కలిగిస్తుంది. నీ తోటి స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడికైనా పిలిచినప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి వారైనా సరే, శత్రువునైనా ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించి భోజనం పెట్టాలని చెప్తుంది మన హిందూ సాంప్రదాయంలో. కనుక మరి ఎవరిని కూడా తుణుకరించొద్దు. ఏదైనా ఫంక్షన్కి ఇన్వైట్ చేసి పడిన వాళ్ళు వచ్చినా కానీ ప్రేమతో ఆహ్వానించండి. అవమానించడం మంచిది కాదు. అవమానాన్ని పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడితే శత్రువు సహా మిత్రుడు అవుతాడు. కనుక గమనించగలరు. ఎవరో ఏదన్నారని, ఎవరో ఏదో అవమానించారని, ఏదో ఎగ్జామ్లో ఇట్లా సబ్జెక్టులు పోయాలని బాధ పెట్టినా ట్రై చేయండి. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు, కనుక దాన్ని తట్టుకొని ముందుకు నిలబడాలి. కనుక తల్లిదండ్రులే కాదు అనింది, వాళ్ళ మాటలు మనకి పాఠాలుగా నేర్పి విజయాన్ని ముందుకు తీసుకొస్తాయి. బయట ఫ్రెండ్స్ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అవి పట్టించుకోం. తల్లిదండ్రులు అంటే కొంతమందికి నచ్చదు, కనుక అవి మంచిది కాదు. కనుక అవమానించడం అనేది ఇగో ఈ విధంగా కొంగ నక్క పాఠం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో అవమానించడం కంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఒక గొప్ప స్థానం ఏర్పరచడం మనకి మంచిది. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మన కుటుంబానికి కూడా రెండంతలు మంచి జరుగుతుంది. కీడు చేయొద్దు కానీ మంచి చేయమని చెప్తుంది. కనుక అవమానించడం కానీ ఇటువంటి కీడు చేయడం కానీ మంచి లక్షణం కాదు. కనుక దయచేసి గమనించగలరు. నీతి ఏంటంటే, ఒకరిని అవమానిస్తే, ఒకరిని తుణుకరించి వేలెత్తి చూపి మాట్లాడితే నీ వెనకాల 100 వేళ్ళు చూపి మాట్లాడతాడు, వీడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని. కనుక గౌరవంగా జీవించాలి, అందరినీ ప్రేమగా పలకరిద్దాం, మంచిగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.